కానీ రాసే మాకు విన్న ట్యూన్‌లాగా ఉంటే స్ఫూర్తి రాదు కదా! ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు పరభాష పాటలొచ్చినప్పుడేంటంటే, ఒకటి పరభాష దర్శకులు మన భాష తెలీదు గాబట్టి, దొంగ చేతికి తాళాలిచ్చినట్టు మన చేతికిస్తారు. ఇక్కడ ఇక్కడ దర్శకులేంటంటే, మనం మంచి పదం వేసినా, ఆ దర్శకత్వం అన్న చైర్‌లో ఉన్నప్పుడు, ఆ కుర్చీలో ఉన్నప్పుడొచ్చే పొసెసివ్‌నెస్సు, ఇన్‌సెక్యూరిటీ, కంగారు వీటిల వల్ల మంచి పదాలను ఎంచుకునే విషయంలో కొద్దిగా తప్పటడుగులేస్తున్నారు. వీటినన్నిటినీ దాటుకుని మళ్ళీ మన నాణ్యత మనం నిరూపించుకోవాలంటే మనకెవరో అడ్డు చెప్పని ఒక ప్రాజెక్ట్‌లో మన పూర్తి శక్తి సామర్థ్యాలు దాంట్లో పెడితే మళ్ళీ మనం నిలదొక్కుంటాం కదా అని అలా చేస్తూ ఉంటాను. ఉదాహరణకి మొన్న వచ్చిన కొన్నాళ్ళ క్రితం వచ్చిన యానిమల్ సినిమా. యానిమల్ సినిమా అందులో మీరు రాశారు కదా కొన్ని పాటలు. అన్ని పాటలు నేనే రాశాను. అన్ని రాశారు. సింగిల్ కార్డ్ అది. ఓకే. ఓకే. యానిమల్ సినిమాలో ఉన్న 5 పాటల్లో రీల్స్ చేయని పాట లేదు, తెలుగు వర్షన్. అండ్ ఒక్కొక్కటి స్పాటిఫైలో 30 మిలియన్ల ప్లేస్ ఉన్నాయి స్పాటిఫైలో. యూట్యూబ్ మీరు ఊహించుకోవచ్చు. అంటే ప్లే చేసుకుని వింటున్నారు. లేకపోతే నిలబడలేం కదండి. మన స్టాండర్డ్ ఏంటో ఏదో ఒక చోట నిరూపించుకోకపోతే నిలదొక్కుకోలేం. తెలుగు దర్శకులు మాత్రం సంగీతం విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి. ఈ మధ్య అద్భుతమైన హిట్లు వచ్చే సినిమాలో కూడా సినిమాలని నిలబెట్టగలిగే పాటలు రాలేదు. అది కఠిన సత్యం. అది కరెక్ట్, నిజమే. అంటే నిజానికి ఒక లిరిసిస్ట్కి సంగీత జ్ఞానం కూడా ఉంటే అది ప్లస్ అవుతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. సంగీత జ్ఞానం అంటే శాస్త్రం మీద జ్ఞానం ఉన్నా లేకపోయినా కాస్త మ్యూజిక్ సెన్స్ అంటారు చూడండి, అది సంగీతపు దృష్టి ఉంటే సరిపోతుంది. ఇంకా సంగీత జ్ఞానం ఉంటే చెప్పక్కర్లేదు. నాకు ఎప్పుడో నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో రాజ్కోటిలో రాజ్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు. కన్నడలో ఏదో సాంగ్ కంపోజ్ చేస్తున్నారంట కన్నడ సినిమాకి. ఆయన పాడుతుంటే తననా అని పాడుతుంటే ఆ లిరిసిస్ట్ వచ్చి రాసుకుంటున్నారంట. అదేంటి రికార్డ్ చేసుకోవాలి కదా, రాసుకుంటున్నారేంటి, తత్కారం రాసుకుంటున్నారేమో లెంగ్త్ తెలియడానికి అనుకున్నారంట. ట్యూన్ అయిపోయాక కాగితం చూస్తే ఆ పాటకి స్వరం రాశాడంట ఆయన. అంత మహానుభావులు ఉన్నారు. ఇంకా నేనైతే జస్ట్ ఏదైనా పాపులర్ రాగంలో ఉంటే ఆ రాగం చెప్పగలను అంతే, కానీ ఆయన స్వరం రాశారు. ఆ స్థాయికి ఎదగాలి అందరం అలాంటి స్ఫూర్తితో. అలా సంగీతం మీద అవగాహన ఉంటే ఏ స్వరానికి ఏ పదం ఏ అక్షరం పడితే అది ఫొనెటిక్గా ఉంటుందన్న ఒక లోతైన జ్ఞానం ఉంటుంది, మంచి పాట వచ్చే అవకాశం. అంటే ఇప్పుడంటే మనం రొమాంటిక్ సాంగ్స్ కొంచెం వల్గారిటీ ఉందని అనుకుంటున్నాం, కానీ నిజానికి ఒక 20 ఏళ్ళు వెనక్కి పెడితే చాలా సినిమాల్లో చాలా పాటలు చాలా రొమాంటిక్గా కొంచెం పచ్చిగా వాడిన భాషలో ఉన్న పాటలు కూడా ఉన్నాయి. టు బి ఫ్రాంక్, ఒప్పుకుంటారా? ఏదైనా రసం కదండి, రసాల్లో శృంగారం అనేది ఒక రసం. అవును అవును. వల్గారిటీ అనేది రిలేటివ్. ఒక టైంలో లిప్ లాక్ అనేది చాలా పెద్ద నేరం, సినిమాల్లో తెర మీద ఉంటే ఏ సర్టిఫికెట్. ఇప్పుడు చాలా కామన్, అది ఇప్పుడు చాలా కామన్ అయింది సినిమా. అవును అవును. కాలాన్ని బట్టి మారుతూ ఉంటుందండి. ఇప్పుడు పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏమున్నాయంటే మీ వైపు నుంచి? రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్, రామ్ చరణ్ గారిదే బుచ్చిబాబు గారి సినిమా, అలాగే బాలయ్య గారి సినిమా, మన బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారి సినిమా అలా జరుగుతుంది. బేబీలో మీరే రాసినట్టున్నారు. ఓ రెండు ప్రేమ మేఘాలు పాట నేను రాసి, అసలు అది సూపర్ డూపర్ బ్లాస్ట్ అయింది. అది ఎక్కడ చూసినా అదే పాట. అసలు అది ఆ పాట గురించి చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే హుక్ లైన్ ఉంది కదా, ఓ రెండు ప్రేమ మేఘాలు ఇలా దూకాయి వానలాగా అనే హుక్ లైన్ 2 లైన్లో మొదటి లైన్ ఫస్ట్ హాఫ్ స్టోరీ, ఆ వాన వాళ్ళు ఏ వైపుకో తేల్చేది కాలమేగా, అది సెకండ్ హాఫ్ స్టోరీ. కరెక్ట్. సినిమా స్టోరీ అంతా 2 లైన్లో ఉంది. కానీ ఒక లిరిసిస్ట్ ఒక పాట రాయాలి అని అంటే స్టోరీ మొత్తం తెలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డైరెక్టర్ కానీ అక్కడ ఉన్న హీరోని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు, ఆ సిచ్యువేషన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. వీటన్నింటికీ కూడా మీకు ఎస్పెషలీ అంటే లిరిసిస్ట్కి, పాట రాసే వ్యక్తికి ఒక మంచి ఎన్విరాన్మెంటా, లేకపోతే ఒక మంచి మూడ్ని క్రియేట్ చేసుకోవడానికి ఒక ప్లేసా, ఏది మిమ్మల్ని ఎక్కువ ఇన్స్పైర్ చేస్తుంది ఒక పాట రాయడానికి? ఎప్పుడు చెప్తా ఉంటుంది యాక్చువల్లీ, మామూలుగా నిశ్శబ్దం, ప్రశాంతత
నిశ్శబ్దం అనేది బౌద్ధికం, ఫిజికల్గా మన చెవులకి వినపడే రణగుణధ్వనులు ఉండకూడదు. ప్రశాంతత, మన మనసు ప్రశాంతంగా ఉండాలి. ఆ నిశ్శబ్దం, ప్రశాంతత అనేది 4 కొండల మధ్య ఉన్న లోయలో వచ్చినా పర్లేదు, 4 గోడల మధ్య ఉన్న గదిలో వచ్చినా పర్లేదు, పాట అద్భుతంగా వస్తుంది. మీరు ఎక్కడ రాస్తారు? నాకు చిన్న ఆఫీస్ ఉందండి. ఆఫీస్ అంటే అదేదో పెద్ద ఆఫీస్ బాయ్ స్టాఫ్ మెయింటైన్ చేసే ఆఫీస్ కాదు. ఒక రూమ్లో పుస్తకాలు ఉంటాయి, ఒక రూమ్లో నేను రాసుకోవడానికి కూల్గా వాతావరణం ఉంటుంది. నేను ఇల్లు కొనుక్కోవడం కంటే ముందు ఆ ఫ్లాట్ కొనుక్కున్నాను. నా ప్రొఫెషన్కి నేను ఇచ్చిన బహుమతి అనమాట అది. ఆ వాతావరణం నేను అక్కడే కుదుర్చుకుంటాను. ఎవరు ఉండరు, నేను ఒక్కడనే ఉంటాను. రాసేసి ఇంటి దగ్గర ఎప్పుడు వర్క్ చేయనండి, రాసేసే ఇంటికి వెళ్తాను. అంటే ఏ టైంలో ఎక్కువ మీరు పాట రాయడానికి ఎక్కువ సన్నద్ధులవుతారు? యాక్చువల్లీ నేను నా జీవితం అంతా సూర్యుడితో పాటు ప్రయాణిస్తుందండి. పగల ఎక్కువ రాస్తాను నేను పాటలు. ఈయనకి కాఫీ అలవాటు లేదు, టీ అలవాటు లేదు, ఇంకేం ఏ అలవాటు లేవు. అదే మన రాధాకృష్ణ గారి దాంట్లో మీకు సిగరెట్ అలవాటు లేదు, మందు అలవాటు లేదు, ఇవన్నీ కూడా చెప్పేశారు యాక్చువల్లీ. మరి దేనికి మీకు అడిక్షన్ ఉందంటే ఏం చెప్తారు? నేను కొంచెం రిలాక్స్ అవ్వడానికి అయితే నేషనల్ న్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. నేషనల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్, రీజనల్ పాలిటిక్స్ మీద అంతగా ఆసక్తి ఉండదు. అది రిలాక్స్ అయ్యి పక్కకు వచ్చేసి మళ్ళీ నా థాట్స్లోకి నేను వెళ్ళిపోతూ ఉంటాను. ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఎక్కువ యుఎస్కి అది వెళ్తూ ఉంటాం కదా, కన్వెన్షన్స్కి పిలిచినప్పుడు. అప్పుడు ఆ కన్వెన్షన్ అనే కాకుండా అది ఏ రాష్ట్రంలో జరుగుతుందో ఆ రాష్ట్రంలో చుట్టుపక్కల ఉన్న మంచి ప్రదేశాలకి ఎవరినైనా అడిగి తీసుకెళ్ళమని ఆస్వాదిస్తూ ఉంటాను. అలాగే ఇండియాలో కూడా రకరకాల ప్లేస్లకి వెళ్తూ ఉంటాను.